వరంగల్ కొత్తవాడ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో జరిగిన చేనేత వృత్తి పరిరక్షణ అవగాహన సదస్సులో సుమారు 800 మంది చేనేత పారిశ్రామికులు హాజరైనారు. ఈ సమావేశానికి మాజీ ఆప్కో డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కార్మిక నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు ఆహ్వానితులుగా భూపాలపల్లి జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షులు, భూపాలపల్లి జిల్లా పద్మశాలి కార్మిక సంఘం నాయకులు భీమనాథుల సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశంలో చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత 3 నెలలుగా రాష్ట్రంలోని సంబంధిత నాయకులకు, అధికారులకు, చేనేత మరియు బీసీ ఎస్టీ మంత్రివర్యులకు మరియు అధికారులకు పలుమార్లు చేనేత పరిశ్రమ ద్వారా తయారైన కార్పెట్లు, బెడ్షీట్లు ఏకీకృత టెండర్లో నుంచి తొలగించి చేనేత మాతృ సంస్థ అయిన టెస్కో ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని కోరి ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు పంతగాని శ్రీనివాస్, ఎలగం వెంకటమల్లు, అడిగొప్పల సంపత్, చిన్న భద్రయ్య, మదనయ్య, ఎలగం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ జిల్లా చేనేత కార్మికులందరూ కూడా టెస్కో విధానం ద్వారా చేతిలో పని తీసేసుకొని నేసిన సరుకును కొననందుకు మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి ఈ యొక్క ప్రభుత్వానికి మన ఆవేదన తెలియజేయాలని చెప్పి చేనేత పరిరక్షణ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ప్రజాప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ పోయి చేనేతకు పూర్వవైభవం వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో హాస్టల్ పిల్లలకు 2 రోజులు బెడ్షీట్లు, 2 రోజులు కార్పెట్లు ఇస్తే చేతి నిండా పని కలిగింది. అదేవిధంగా కొన్న సరుకు 60% యార్నిచ్చి 40% పేమెంట్ ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు కూడా తగ్గినాయి. అలాంటి పాలన వస్తుంది కావచ్చు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. మేము ప్రభుత్వం చేనేత కార్మికుల పుట్టముట్టదు, మీ కార్పెట్లు, బెడ్షీట్లు టెండర్లకు వెళ్ళి తీసేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పి అజిత్ రెడ్డి గారు చెప్పిండు అని చెప్పి మన శైలజ రామయ్య గారు, మన మంత్రులు ఎవరికి చెప్పినా కూడా మంత్రులందరూ ఇదే విషయం చెప్తాము. మంత్రులు చెప్పింది నిజం కావాలంటే ఆడ సవ్యచార్చి ఘోష అని చెప్పి ఒక దుర్మార్గమైన ఐఏఎస్ ఆఫీసర్ నియంత పాలనలాగా చేస్తాడు. మేము మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇలాంటి అవగాహన లేని కుల వృత్తిదారులను, చేతి వృత్తిదారుల గోస పంచుకునే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ను వెంటనే అక్కడి నుంచి తప్పించాలి. ముఖ్యమంత్రి గారు, చేనేత జౌళి శాఖ మంత్రి గారు, మీరు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించాలి. వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి రోడ్డు నవ్వుకుంటారు. పద్మశాలి అంటే ఒక ఋషి వంశానికి సంబంధించి, మార్కండేయునికి సంబంధించిన వంశం. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమాజానికి, మానవాళికి బట్టలు నేర్పించింది ఋషి వంశం. కాబట్టి వీళ్ళ శాపనార్థాలు మనకు దాకద్దు, మన ప్రభుత్వానికి దాకద్దు. పద్మశాలీలు అంటే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు, ఒక మాట అంటే పడనోళ్ళు. కాబట్టి వీళ్ళను ఇంతటితోటే వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించి ఎవరి పని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా చేతులు ఇచ్చి వేడుకుంటున్నాను.